చెప్తున్నా, నాకు శంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నా, అంటే మామూలు హిస్టరీ చదువుకుంటాం కదా మనం అన్న, ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే మనకు పెద్ద వాల్యూ తెలియట్లేదు నా. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా. ఫస్ట్ టైం అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను. మీరే అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలీదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చిందన్నా. అన్న మన తెలుగు హీరోలు కాదు ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరా. అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలుగుతున్నా. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి ఐ మీన్ పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుట్ అప్ ఎనీవన్. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అంటే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది అన్న. నాకు తెలిసిన వరకు ఏంటంటే అన్న భారతదేశ చరిత్ర అన్న, అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియా అన్న. నార్త్ ఇండియాలో ఏముందన్నా, ఏముందన్నా నార్త్ ఇండియాలో? సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్నా. మన విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య. ఇంత సౌత్ ఇండియాలో ఇద్దరే నా ప్రైమ్ మినిస్టర్లు, ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారనా అన్న? ఇండియాకి మొత్తం బడ్జెట్ ఇచ్చేదే సౌత్ ఇండియానా అన్నా. ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లే కదా, 5,000 కోట్లు చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే వస్తా, ప్రతిరోజు కాదు మైక్ పెట్టు, ప్రతిరోజు వచ్చి ఈ సినిమా చూసి వెళ్తా, సినిమా ఎత్తే వరకు అన్నా. మనది సౌత్ ఇండియా చాలా గొప్పదనా.